హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఆనియన్ దోశ చూపిస్తున్నాను చూడండి. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ వేసుకున్నాను నేను. ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకున్నాను, ఒక టమోటా కట్ చేసుకున్నాను, పప్పల పొడి, కారం, నెయ్యి అండి. చూడండి, ఇప్పుడు మనము పప్పల పొడి చల్లేసుకుందాం. ఫస్ట్ దోశ వేసేసుకున్నాను, పప్పల పొడి చల్లేసాను. ఇప్పుడు కారం వేసుకుందాము, కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఎంత బాగా స్ప్రెడ్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టేశాను. చూడండి, పప్పల పొడి, కారం రెండు వేసి స్ప్రెడ్ చేసేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. రోజు ఒకేలాగా దోశ వేసుకోకుండా ఇది టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం టమోటా, మళ్ళీ కొంచెము కారం వేస్తున్నానండి. ఎర్ర కారము తెలుసు కదా, దోశ కారం. ఎండుమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర వేసి చేస్తారండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇందాక నేను నెయ్యి వేసినాను, కొద్దిగా వేస్తున్నాను అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇది ఇట్లా మట్ట పెట్టుకున్నామంటే బాగా ఉడుకుతుందండి. చూడండి, ఇట్లా మట్ట పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము. బాగా ఉడుకుతాయి లోపల. ఎర్రగడ్డ ఇవంతా పచ్చిగా ఉన్నాయి కదా, అవి కొంచెం బాగా కుక్ అవుతాయి. చూడండి, సిమ్లో పెట్టుకున్నానండి నేను. చూడండి, రెడ్గా వచ్చేసింది బాగా. ఇంకొకసారి తిప్పేసుకొని తీసేసుకుందాము. రోజు తినే దోశ, కారం దోశలు, ఎగ్ దోశ కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, బాగా రెడ్గా కాలిపోయింది. లోపల ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర అవి కూడా ఉడికిపోయి ఉంటాయి సిమ్లో పెట్టినాం కాబట్టి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.